అనకాపల్లి జిల్లాలో ఇద్దరు బైకు దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ రాయవరం మండలం అడ్రోడ్లోని నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్లో 2 బైకుల చోరీ కేసులు నమోదయ్యాయన్నారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన చలమశెట్టి దుర్గాప్రసాద్, పాయకరావుపేట మండలం ఆరట్లకోట గ్రామానికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో దారకొండలో నివాసముంటున్న గుంట కొమ్ములు సాయితో స్నేహం ఏర్పడిందని నిందితుడు దుర్గాప్రసాద్ వెల్లడించారు. అంటే గాంజా పట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది, సోర్స్ ఎక్కడ దాన్ని పండిస్తున్నారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేసి వాళ్ళందరి మీద కూడా యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఎవరైతే గాంజా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి గాంజా వ్యాపారం చేస్తూ ఆస్తులు సంపాదిస్తున్నారో వాళ్ళ ఆస్తుల మీద కూడా వెరిఫై చేసి వాళ్ళు ఏ ఆస్తులు కొన్నారు, ఈ గాంజా టెన్యూర్ కాలంలో వ్యాపారం చేస్తూ ఆస్తులు కూడా తీర్చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. అంటే అట్లాగా సార్, అంటే మనం మూలాల్లోకి ఎందుకు వెళ్ళకపోతున్నాం సార్? అంటే ఎక్కడ వెళ్తున్నాం, ఎందుకు వెళ్ళలేదు, మన దగ్గర కేవలం 10 ఎకరాల్లో కూడా గాంజా లేదు, అంతా కూడా వరుస 2 బట్ హిట్ పంటలకి దిగులు మనం ఉన్నాం. వాళ్ళ వరుస నుంచి రావాలంటే ట్రావో త్రూ ఆంధ్రానే రావాలి. అందుకే మన దగ్గర ఆల్రెడీ డ్రోన్స్ పెట్టి వెరిఫై చేసి ఎక్కడెక్కడైతే క్రాప్ ఉందో అవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అట్లాగే రైతులకి ఎవరైతే ఇవి పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్